1892. చెప్పండి. ఎక్కడ పుట్టారండి? 17 రాత్రి 2:30 రాత్రి 2:30 అవునండి. నక్షత్రం చెప్పండి. స్వాతి. సమస్య ఏంటండి? నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నెక్స్ట్ నా ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని, తర్వాత జాబ్ చేస్తానా, ఏం చేస్తాను? 18/8/92 తప్పకుండా తెలుసుకోవచ్చండి. పద్మచరాణి గారు చెప్తారండి మీకు పరిష్కార మార్గం. అంటే వృత్తిపరంగా అభివృద్ధి కోసం చూసుకున్నా కూడా ఇక్కడ పరిస్థితిలో మనకు ఎలా ఉందంటే, ప్రస్తుత పరిస్థితిలో మీకు నడుస్తున్న సమయం అనేది దాదాపుగా రాగల ఇంకో 1 ఇయర్ పాటు కొంత ప్రాబ్లమేటిక్గానే ఉందమ్మా. అంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగే టైంలా కనబడుతుంది. చేస్తున్న కార్యక్రమాల్లో మీరు వేసుకున్న ప్లాన్కి అనుగుణంగా వెళ్ళేట్టుగా అయితే సమయం గోచార రీత్యా కనబడకపోయినప్పటికీ మామూలుగా నడుస్తున్న ప్రధానమైన దశలో శుక్రమహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ దాదాపుగా 2012 నుంచి 2015 దాకా ఉంది. ఆ శుక్రుడి జాతకానికి యోగకారకుడు అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్. యోగకారకుడు అయినప్పటికీ కూడా ఉన్న స్థానంలో బలం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం రీత్యా కూడా మీరు ఆశించిన ఫలితాల్లో కొంత డిలే అవుతుంది, కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోయే టైమే మీకు మొత్తానికి ఉంది. అంటే రాగల సంవత్సరాలన్నీ కూడా ఫేవరబుల్గానే ఉన్నాయి. శుక్రదశ నడుస్తున్నంతకాలం అన్ని విధాల ఫేవరబుల్గానే ఉంటుంది. 20 సంవత్సరాల స్పాన్ ఇది దాదాపుగా 2012 నుంచి స్టార్ట్ అయింది. అయినప్పటికీ మధ్యలో గోచార రీత్యా మనకు వచ్చే శని దశలు లాంటివి ఏదైనా ఏలినాటి శనులు కానీ, అష్టం శనులు కానీ, అర్ధాష్టం శనులు కానీ వస్తున్నప్పుడు, అలాగే గురుబలం అనేది ఏమైనా తగ్గుతున్నప్పుడు, ఆ సమయంలో మనకి ప్రధానమైన దశ బాగున్నప్పటికీ కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి మనకు కనబడతాయి. అయితే ఈ రీత్యా ప్రస్తుత పరిస్థితిలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ సెప్టెంబర్ నుంచి మీకు ఒక చక్కటి ప్లస్ పాయింట్, టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తే ఇప్పుడే మీకు ఒక మంచి చేంజ్ కూడా కనబడే అవకాశం ఉంది. అదేంటంటే మొట్టమొదటిగా మీరు ఉండే ఇల్లు ఏమన్నా నైరుతి పరంగా కానీ, దాంతోపాటుగా ఈశాన్యపరంగా కానీ ఇబ్బంది ఉందా అన్నది గమనించుకోండి. అంటే డైరెక్ట్గా ఉండే ఇంటి ఎంట్రన్స్ కానీ, లేకపోతే ఏదైనా దాంట్లో మీకు ఈ రకంగా ఈశాన్యపరంగా ముఖద్వారం ఉన్న, ఎంట్రన్స్ ఉన్న, ఎక్స్టెన్షన్ ఉన్న, కట్లా ఉన్న, క్రాస్లా ఉన్న, లేకపోతే నైరుతిలో కానీ ఈశాన్యంలో కానీ వీధి సోల్ లాంటిది ఏదన్నా కూడా దీనివల్ల మీరు ఆశించిన అభివృద్ధిలో కానీ, మీరు పెట్టుకుంటున్న ప్లాన్లలో కానీ, మీరు ఏదైనా అనుకున్న వాటిలో కానీ ముందుకు వెళ్ళడంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. అలాగే దీంతో పాటుగా మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే శనికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం, శనికి సంబంధించిన దానాలు చేయడం అనేది కూడా చాలా అవసరం. డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలు పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా కావాలి. ఈ రకమైనవన్నీ చేసిన మీదట మంచి భవిష్యత్తు అనేది మీకు తప్పనిసరిగా ఉంది. కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఈరోజు పుట్టిన స్త్రీలకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరమైన అంశాన్ని కనుక తీసుకుంటే వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా మనుషులు మనతో ఉన్నప్పటికీ కూడా చాలా అన్యమనస్కంగా ఉండడం అనేది, అంటే కనిపించేది ఒకటి, వాళ్ళ ఆలోచన తీరు ఒక రకంగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటూనే ఉంటారు, అందరి సమస్యలు తీరుస్తూనే ఉంటారు, కానీ మానసికంగా మాత్రం ఎక్కువ ఆందోళన పడడం అనేది, ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం అనేది, నిద్ర తక్కువ అనేది వీళ్ళలో మనం గమనించుకుంటూ ఉంటాం. అంటే ఫ్యూచర్కి సంబంధించిన ప్లాన్లు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే మనం ఊహించిన రీతిలో వీళ్ళ యొక్క ప్లానింగ్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే టైంకి నిద్ర పట్టకపోవడం, దానివల్ల మానసికంగా గందరగోళంగా ఉండడము, నరాల బలహీనత లాంటిది, ఆ నిద్ర సక్రమంగా లేపడం వల్ల రకరకాల మానసికమైన గందరగోళాలతో కూడిన ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక వీళ్ళు మెడిటేషన్ లాంటిది, యోగా లాంటిది చేస్తూ సమయానికి తగిన ఫుడ్ తీసుకుంటూ అన్ని విధాల ఆలోచనలను కొంతవరకు వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకేనండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? తెలదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి? ఓకేనండి, సమస్య ఏంటో పద్మచరాణి గారికి చెప్పండి. హలో, పని సరిగ్గా ఉంటుందండి. ఓకేనండి, సమస్య ఏంటో పద్మచరాణి గారికి చెప్పండి. పేరేంటమ్మా? నరసింహం. పని సరిగా లేదంట. అంటే అడిగే ప్రశ్నలో క్లియర్గా ఉండాలి. అంటే పని సరిగ్గా ఉండలేదంటే చేద్దాం అనుకున్న పని ఏమన్నా మీకు రావటం లేదా, లేకపోతే వచ్చిన పనిని సక్రమంగా మీరు చేయలేకపోతున్నారా, లేకపోతే ఏదైనా పని కోసం ప్రయత్నిస్తున్నారా అన్నది కూడా క్లియర్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్, మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా మాకు ఇవ్వడం జరగలేదు. అంటే కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ కనుక ఇవ్వలేకపోయినా మినిమం మీ యొక్క సమస్యనైనా క్లియర్గా మీరు చెప్పగలిగితే దానికి సొల్యూషన్ అనేది బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరు చెప్పిన దాని ప్రకారం, మాకు అర్థమైన దాని ప్రకారం చెప్పినట్లయితే ప్రస్తుతం అంతా కూడా గందరగోళంగా ఉండే సమయంగానే నడుస్తుంది. దీని ప్రకారం తీసుకుంటే ఏ పని చేద్దాం అనుకున్నా, చేయడానికి ప్రయత్నిస్తున్నా దాంట్లో మీరు ఎంత కష్టపడదామని ప్రయత్నం చేస్తారు తప్ప ఆ ప్రయత్నం అనేది ముందుకు వెళ్ళే సమయంగా ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. ఇది రేపు జూన్, జూలై దాటిన తర్వాత ఇంకా మీకు అన్ని విధాలుగా కూడా ఇంకో ఇయర్ పాటు అలాగే ఉండే అవకాశం ఉంది.
కాబట్టి ఈ సమయంలో మీకు మానసికంగా అన్ని విధాలుగా బాగుండడానికి వారంలో ఒక రోజుని మీరు తీసుకుని, అది కూడా ముఖ్యంగా సోమవారం అయితే బాగుంటుంది. సోమవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శనం చేయడం అనేది, ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ జప దాన హోమ రత్నధారణ దేవాలయ సందర్శన రకరకాలు ఉంటాయి. అంటే పరిష్కార మార్గాల్లో వాస్తుపరంగా ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఎవరికి సంబంధించింది కనుక వాళ్ళు చేసినా కొంతవరకైనా సరే వాళ్ళకి బెనిఫిషియల్గా ఉండడానికి ఒకరికి ఒక రకంగా ఉండే అవకాశం ఉంది. మీకైతే ఈ రత్నధారణ అవసరం అయితే కనబట్టలేదండి. మీరు చేయవలసిందే ఖచ్చితంగా సోమవారం దేవాలయ సందర్శన. ఏ దేవాలయమైనా పర్వాలా, మీరు వెళ్ళడం, అక్కడ కొంచెం సేపు గడవడం, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు వాటిని, అది మీరు కొన్నాళ్ళ పాటు అంటే 10 సోమవారాలైనా కనీసం క్రమం తప్పకుండా వెళ్ళడం అనేది ఒకటి. ప్రతిరోజు నిత్యం మనకి పైన కనబడుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన నమస్కారాలు లాంటివి చేసుకోవడం. మీ మనసులో సంకల్పం అంటే మీ మనసులో ఏ రకమైన విషయానికైతే మీరు ఆందోళన చెందుతున్నారో, ఎందుకంటే ఆందోళన ఎక్కువ చెందే సమయంగానే దీన్ని తీసుకోవాలి. కాబట్టి మానసికంగా మీరు ఉద్వేగాలకి లోన్ కాకుండా అన్ని విధాలా బాగుండడానికి ఒక సంకల్పం చెప్పుకొని, చంద్రుడు సహజంగా మనఃకారకుడిగా చెప్తాం కనుక చంద్రుడికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు పఠించిన, సర్వమంగళ మాంగళ్య పఠించిన, చంద్రుడికి సంబంధించిన జపాలు చేసుకున్న అన్ని విధాలుగా బాగుంటుంది. రాబోయేది శివరాత్రి కూడా కాబట్టి శివరాత్రికి సంబంధించి కూడా మీరు ఏదైనా ఇవి చేయించుకుంటే రుద్రాభిషేకాలు లాంటివి అన్ని విధాలుగా కూడా మీ ఫేవరబుల్గా ఉంటుంది. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు ముందుకు జరగడం కానీ, చేద్దాం అనుకున్న పనులలో మీకు మానసిక బలం ఏర్పడడం కానీ జరుగుతుంది. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి మేడం. మీ పేరండి? రమేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 19/6/1969. 69 అండి? 69 అండి. టైం చెప్పండి. సాయంత్రం 7:26. ఏమండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్ లైన్లో మాత్రమే మాట్లాడండి, సరిగా వినిపించట్లేదండి. నక్షత్రం అండి? ఆశ్లేష నక్షత్రం అన్నారండి. ఓకేనండి, సమస్య ఏంటండి? సొంత గృహ యోగము, ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచరాణి గారు సమాధానం చెప్తారండి. నమస్తే. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఏంటి అంటే సొంత గృహ యోగంతో పాటుగా ఫ్యూచర్ గవర్నమెంట్ జాబ్ అండి. ఓకే అండి. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న విషయానికి కానీ, సొంత గృహ యోగానికి కానీ తీసుకుంటే ప్రస్తుతం మనకి నడుస్తున్న సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే చాలా మంచి వెల్ ప్లానెడ్ మెంటాలిటీనే, మీకు అందులో అనుమానం లేదు. ప్రతి విషయాన్ని చాలా తొందరగా గ్రహించే నేర్పు అనేది ఉంటుంది. చక్కగా చాకచక్యంగా ప్రతి విషయాన్ని ప్లాన్ చేసుకుని ముందుకి వెళ్ళే తత్వం అయినప్పటికీ 10 మందికి సహాయ సహకారాలు అందించే మనస్తత్వం, ఎవరిని ఏమీ అడగని మనస్తత్వం, ప్రతి విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోయే తత్వం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా మీలో ఉండే ఒక మైనస్ పాయింట్ కూడా ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. అంటే వాయిదా పద్ధతి అనే దానివల్ల కూడా జీవితంలో చాలా ముఖ్యమైన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉండే జాతకంగా దీన్ని చెప్పాలి. అంటే ఒకటి అది. రెండోది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న టైంని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఒకటి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం, దాంతోపాటుగా రాహువు యొక్క కాంబినేషను, రెండోది నడిచే దశను తీసుకున్నా కూడా మీకు ప్రస్తుత పరిస్థితిలో చంద్రమహాదశలో శని యొక్క అంతర్దశ, ఆ చంద్రుడు కూడా మీకు ఉన్న స్థానంలో బలం చాలా తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే దాంతోపాటు మీకు శని యొక్క అంతర్దశ నడవడం, వీటన్నిటి రీత్యా కూడా ఈ చంద్రదశ ఉన్నంత కాలం కూడా పెద్ద చెప్పుకోదగినంత బెనిఫిషియల్ పీరియడ్గా మాత్రం దీన్ని తీసుకోవడానికి కొంతవరకు తక్కువగా ఉండాలి. అంటే దాదాపుగా 2016-18 దాకా కూడా మనకి ఈ యొక్క చంద్రుడి యొక్క దశ నడుస్తుంది కనుక ఆ తర్వాత అయితే అన్ని విధాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉన్నప్పటికీ, ఒకవేళ ఇంకెవరిదన్నా మీ ఇంట్లో వాళ్ళ పేరు ప్రకారం బాగుంది అనుకుంటే వాళ్ళ ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా మీరు తొందరగానే కట్టుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఏదైనా మీరు గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ సమయం కూడా బలం అనేది చాలా అధికంగానే ఉంది. మొదటి అంశం అది. అలాగే రెండోది ఏంటంటే ఒకవేళ మీరు ఉండే ఇల్లు ఏమన్నా ఉత్తరముఖంగా ఏమన్నా ఉందా అదొకటి గమనించుకోండి. మీ జాతకానికి ఉత్తరం అనేది ఎంట్రన్స్ ఉన్నా, ఎక్స్టెన్షన్ ఉన్నా, కట్ ఉన్నా, క్రాస్ ఉన్నా, అదే రకంగా తూర్పు కూడా మీకు అంత పెద్ద ఫేవరబుల్ కాదు కనుక దాంట్లోనే ఉంటూ అదే ప్రయత్నాలు మీరు చేసినప్పుడు మీరు ఆశించిన అభివృద్ధిలో కుంటుపడ్డం అనేది అవన్నీ జరుగుతాయి. ఇప్పటికే జీవితంలో చాలా విషయాల్లో ఢక్కా మొక్కిలు తిని లైఫ్ అంతా ఏంటో మీకు ఒక ప్లానింగ్ అనేది వచ్చేసింది. అయినప్పటికీ కూడా వాస్తు ప్రభావం కూడా మీ మీద అధికంగా ఉంటుంది కనుక ఇక ముందైనా కట్టుకోబోయే ఇంటికి వీళ్ళంతవరకు నార్త్ కాకుండా, అంటే ఉత్తరముఖం కాకుండా ఉత్తరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ముందుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది. టైం అయితే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే కొంతవరకు బాగానే ఉంది, కానీ అన్ని విధాలా మీరు ఆశించిన గ్రోత్, లైఫ్ సెటిల్మెంట్ అన్నీ బాగుండడానికి 2017 తర్వాత బాగుంటుంది. గుడ్ టైం లైవ్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. గుడ్ టైం లైవ్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఉత్తరాలు చూద్దామండి. వనితా టీవీ సభ్యులకు డాక్టర్ పద్మచరాణి గారికి నమస్కారములు. ప్రతిరోజు మీ కార్యక్రమాలు చూస్తూ ఉంటున్నాం, చాలా బాగుంటున్నాయి అని మందవరపు రాజేశ్వర్ రాస్తున్నారండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/2/1984, ఉదయం
1:55 అంటే 16వ తేదీ రాత్రి, తెల్లవారితే 17వ తేదీ. నాకు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడవుతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ దిశ ఇల్లు బాగుంటుంది, అన్ని వివరాలు తెలపగలరు అని రాస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన సమస్యలన్నిటికీ కూడా ప్రస్తుత పరిస్థితిలో ఇప్పటిదాకా జరిగిన సమయాన్ని తీసుకున్నప్పుడు పెద్ద ఆశాజనకంగా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగానే ఉంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు గత నడిచిన జీవితంలో. ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్నది కూడా సూర్య మహాదశ ఒకటి నడుస్తుంది, సూర్యుల్లో గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. అయితే వివాహానికి సంబంధించిన అనుకూలత గురించి అడిగినప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫేవరబుల్ సమయమే రన్ అవుతుంది కాబట్టి అది ప్లస్ పాయింట్గా తీసుకున్నప్పటికీ కూడా మీరు అడిగిన ప్రతి సమస్యకి కూడా పరిష్కారం రావాలి అంటే జూన్ దాటవలసిందేనండి. జూన్ దగ్గర నుంచి కూడా మీకు అన్ని విధాలుగా అంటే జీవితంలో ఏవేవైతే ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు సఫర్ అయి ఉన్నారో, ఏదైతే లేదు అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా కరెక్ట్ టైం అనేది స్టార్ట్ అయ్యేది జూన్ నుంచి అవుతుంది. రెండోది మీకు పడే దిక్కు కూడా అడిగారు. పడే దిక్కు అనేది ప్రధానంగా వాయువ్య దోషం లేకుండా మొట్టమొదటి చూసుకోండి. అంటే మీకు అన్ని విధాలుగా ఈస్ట్ పడుతుంది, ఈశాన్యం పడుతుంది, మెయిన్గా పడేవి సౌత్ కూడా పడుతుంది. కానీ ఇబ్బంది పెట్టే దిక్కుగా తీసుకుంటే మాత్రం వాయువ్యం, దాంట్లో కూడా ఉత్తర వాయువ్యం అనేది, దాంతోపాటు పశ్చిమ వాయువ్యం అని రెండు రకాలుగా కూడా చెప్తాము. కాబట్టి దీన్ని నార్త్ వెస్ట్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ వాయువ్యపరమైన ఇబ్బంది అంటే వాయువ్య ముఖద్వారం ఉన్నా, వాయువ్యంలో మీకు ఏదైనా అడ్డంకులు లాంటివి ఉన్నా, వాయువ్యం తెగిపోయినా, వాయువ్యం షేప్లెస్గా అయిపోయినా, వాయువ్యంలో కామన్ వాల్స్ ఉన్నా, ఏదైనా అనుకోని అడ్డంకులు ఉన్నా, వీధిసోలు ఉన్నా, అది అన్ని రకాలుగా కూడా మీ జాతకానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆల్రెడీ మీ ఇంట్లో ఈ రకమైన ఇబ్బంది ఉండే అవకాశాలే బలంగా ఉన్నాయి కనుక ఒకసారి వెరిఫై చేసుకోండి. దాన్ని కూడా మీరు అధిగమించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. పెట్టుకోవాల్సిన స్టోన్ విషయం తీసుకునేటప్పటికి కూడా కెంపు పుష్యరాగం కలిపి ఒక క్యారెట్ పైన పెట్టుకోవాలి. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం విషయంలో కూడా చాలా మొండిగా వైఖరి ఉండడం అనేది, ప్రతి విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోయే ధోరణి అనేది చాలా ఖచ్చితంగా ఉన్నాయి కనుక కొన్ని విషయాల్లో రాజీ పడడం అనేది కూడా మీరు అలవరుచుకున్నట్లయితే మీ జీవితానికి ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుంది. ఓకేనండి, మనం కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో హలో, మీ పేరు చెప్పండి. నా పేరు మధువర్మ అండి. డేట్ ఆఫ్ బర్త్ 1988 May 24. ఏంటండి? May 24, 1988. టైం అండి? ఈవినింగ్ 5 అండి. ఈవినింగ్ 5కా అండి? 5. ఓకేనండి. నక్షత్రం పుబ్బ నక్షత్రమా? పప్ప నక్షత్రం. ఓకేనండి. సమస్య ఏంటండి? ఫ్యూచర్ అది ఎలా ఉంటుందండి? ఓకేనండి, ఫ్యూచర్ గురించి మాత్రమే. అవును. ఓకేనండి, మేడం గారు తగిన పరిష్కార మార్గం చెప్తారండి. అంటే ఫ్యూచర్ విషయం తీసుకునేప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన స్టార్ కూడా ఇక్కడ మనకి ఇండికేషన్ కరెక్ట్గా రాలేదు, అది కాదు. రెండోది ఏంటంటే నడిచే దిశ కూడా గురు మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. మొదటి విషయం అది. గోచార రీత్యా కూడా శని యొక్క ఇండికేషన్స్ కానీ గురుడు బలం కానీ చాలా వరకు తక్కువగా ఉన్న పరిస్థితిగా దీన్ని చెప్పాలి. ఈ గురుడిలో శని నడవడం అనేది, తర్వాత దాంతోపాటు 2013 మే దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉండడం ఒకటి. గురుడే జాతకానికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా తర్వాత నడిచేది ఇక రెండో దాంట్లో శనిని అంతర్దశ తీసుకుంటే, శని ఉన్నది కుటుంబ స్థానంలో తీసుకున్నా కూడా వీటన్నిటి రీత్యా ఎలా ఉంటుందంటే కొంచెం డిస్టర్బెన్సీగా ఉండడం అనేది, మానసికంగా బాగుండకపోవడం అనేది, చేసుకుంటున్న ప్లాన్లలో సక్రమంగా ముందుకు వెళ్ళకపోవడం అనేది, ఒకటి అనుకుంటే ఒకటి జరగడం అనేది, ప్రతిదానికి రాజీ పడవలసిన పరిస్థితులు రావడం అనేది, ఇవన్నీ కూడా జరుగుతున్న సమయంగానే దీన్ని మనం తీసుకోవాలి. అన్ని విధాలుగా బాగుండడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించాలంటే, మొట్టమొదటిగా ఆల్రెడీ చేతికి ఏదైనా వేరే స్టోన్స్ లాంటివి ఏదైనా ఉండుంటే, ముత్యం కానీ ఏదైనా ఉంటే తీసేయండి, అది మీకు అంత ఫేవరబుల్ కాదు. ఇంట్లో కూడా వాయువ్యపరమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాయువ్యపరమైన దోషం ఉండడం బట్టి కూడా మనసు స్థిమితం లేకపోవడం, వేసుకున్న ప్లాన్లకు అనుగుణంగా వెళ్ళలేని పరిస్థితి రావడము, దీంతోపాటు స్థిమితం లేకుండా వచ్చిన ఆలోచనే పదే పదే రావడము, ఏం చేస్తున్నాం అన్న దాని మీద మనకే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గడం అనేది ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కనుక ముందు ఆ విషయాన్ని గమనించుకోండి. ఈ వాయువ్యపరమైన దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముత్యం ఉంటే తీసేయండి. క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శన చేయండి. శివుడికి సంబంధించి రుద్రాభిషేకం లాంటివి చేయించుకోవడం చాలా చాలా అవసరము. తర్వాత దాంతోపాటుగా చేతికి కెంపు పుష్యరంగం లాంటివి ధరించడము, శనికి సంబంధించి ఏదైనా జపాలు లాంటివి చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకున్న మీదట మీకు మే తర్వాత నుంచి చాలా వరకు ఉపశమనంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఓకేనండి, మరొక లెటర్ చూద్దామండి. ఇది సిహెచ్బి సుబ్బారావు గారు రాస్తున్నారండి వాళ్ళ అమ్మాయి గురించి. వాళ్ళ అమ్మాయి పేరు వచ్చేసి చామర్తి వెంకట ప్రత్యూష. పుట్టిన తేదీ 23/6/1992. పుట్టిన స్థలం రాజమండ్రి. టైం వచ్చేసి 1 గంట నుంచి 1 గంట 47 నిమిషాల మధ్య అంటండి. నైట్ అమ్మ పొద్దున? ఉదయం అండి, తెల్లవారుజామున. అయితే ఏమని రాస్తున్నారంటే ఈ సంవత్సరంతో ఏప్రిల్ 13తో బీటెక్ పూర్తవుతుందండి. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అలాగే వివాహం ఎప్పుడు జరుగుతుంది, రెమెడీస్ ఏమైనా పాటించాలా, మాకు తగిన పరిష్కార మార్గం చెప్పండి అంటున్నారు.
మరొకసారి అండి డేట్ ఆఫ్ బర్త్ 23/6/1992 అండి. టైం వచ్చేసి 1 గంట నుంచి 1:47 మధ్య. ఓకే అమ్మా. అంటే వివాహానికి సంబంధించి ఫ్యూచర్ సెటిల్మెంట్ గురించి వీళ్ళు అడగడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్నది కూడా బుధ మహాదశ అనేది నడవడం జరుగుతుంది. బుధ మహాదశ అనేది ఈ జాతకానికి ఫస్ట్ పాయింట్, యోగించే దశ కాకపోవడం అనేది ఒకటి మనం గమనించుకోవాలి. ఇక రెండోది ఏంటంటే దాంతోపాటుగా ప్రస్తుతం నడిచేది కూడా దీంట్లో మనకి అష్టమ శని ప్రభావం అనేది ఒకటి నడుస్తుంది. కాబట్టి ఇది రెండో పాయింట్. ఇక మూడోది ఏంటంటే వాస్తుపరంగా ఏమన్నా మీరు వెస్ట్ ముఖంలో ఉందా అమ్మాయి అనేది ఒకటి గమనించుకోండి. అది కూడా తనకి ప్లస్ పాయింట్ కాకపోవడం. అయితే వీటిని అన్నింటినీ ప్లస్ చేయొచ్చు. అంటే మైనస్ పాయింట్లు ఉన్నాయి కదా అని జ్యోతిషపరంగా మనం ఎందుకు తెలుసుకుంటాం అంటే ఏదైనా ఇబ్బంది ఉంది అన్నది తెలుసుకొని దానికి తగిన పరిష్కారాలు మనం చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందినైనా ఈజీగా అధిగమించవచ్చు. ఇక్కడ ఏంటంటే బుధుడి యొక్క అంతర్దశ నడుస్తున్నంతకాలం కూడా పెద్ద చెప్పుకోదగినంత ఫేవరబుల్గా ఉండే అవకాశం లేకపోయినప్పటికీ ఆ తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మొట్టమొదటిగా ఏంటంటే బుధుడికి సంబంధించిన జపాలు చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు దీంతో పాటుగా ఆకుపచ్చ అరటిపళ్ళు కానీ జామ పళ్ళు కానీ ప్రతి శనివారం దేవాలయ సందర్శన చేసినప్పుడు అక్కడ మీరు పంచడం చాలా అవసరం అమ్మాయి చేతి మీద. అది మొదటిది. అలాగే విష్ణు సహస్రనామాలు విన్నా ఏదైనా అయినా కూడా మంచి దీంట్లో ఇండికేషన్ అనేది ఉంటుంది. చేతికి ఆల్రెడీ ఏమైనా పచ్చలాంటిది ఏదైనా పెట్టుకుంటే తీసేయండి, అది ప్లస్ పాయింట్ కాదు. చేతికి కెంపు పుష్యరాగం కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలిగి ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొదటి అంశం అది. అలాగే ఇంట్లో ఏమైనా వెస్టపరమైన ఇబ్బంది ఉందా అన్నది కూడా గమనించుకుంటే పడమర కానీ ఉత్తర కానీ ముఖద్వారం ఉన్నా లేకపోతే ఏదైనా తెగినా పెరిగినా వీసు లాంటిది ఉన్నా పడమరలో ఏదైనా అనుకోని ఇబ్బందులు ఉన్నా ఇదంతా మనకి ఫేవరబుల్ కాదు కనుక ఇది ఒకటి మీరు గమనించుకున్నట్లయితే ఇది రెండోది మీరు సరి చేసుకున్న వాళ్ళు అవుతారు. నడిచేది కూడా అష్టమ శని ప్రభావం వల్ల కాబట్టి చాలా విషయాల్లో తను పెట్టుకున్న ప్లాన్లకు అనుగుణంగా వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి కనుక శనికి సంబంధించిన మీరు ఏదైనా జపాలు చేయించుకున్నట్లయితే ఫలితం చాలా బాగుంటుంది. ఇవన్నీ చేసుకున్న మీదట 2014 మీకు జూన్ జూలై తర్వాత నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది అన్ని విషయాల్లో. ఇవన్నీ చేసుకుంటే ఇప్పటి నుంచి మీకు ఒక చక్కటి మార్గం కనబడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవి చేయండి. ఓకేనండి. ఇంతకుముందు మీరు ఉత్తర దిక్కు గురించి చెప్పారు కదండి. అంటే ఉత్తర దిక్కు ఇల్లు కట్టుకోవడం వల్ల అందరికీ బాగుంటుందంటారా? మరి ఎలా ఉంటుంది? ఉత్తర దిక్కు కట్టుకున్నంత మాత్రాన అందరికీ బాగుంటుందని కాదు. అంటే జనరల్గా చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే తూర్పు, ఈశాన్యం, ఉత్తరం ఈ మూడు మాత్రమే మంచి దిక్కులై ఉంటాయి, మిగిలినవి అంత ఫేవరబుల్ కాదు, ఎవరికైనా ఇవే పడతాయి అన్న జనరల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అన్ని దిక్కుల్లోనూ మనకి పడేవి ఉంటాయి, పడనివి ఉంటాయి. మన జాతకానికి ఏవి ఎంతవరకు పడుతున్నాయనేది ప్రధానంగా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా ఉత్తరం పడని వాళ్ళు ఉంటారు, ఈస్ట్ పడని వాళ్ళు ఉంటారు, అది పడని దిక్కులు కూడా ఉంటాయి. ఎవరికైతే ఉత్తరం పడదో, ఉత్తరం పడకపోయినా మిగిలిన దశలు చాలామంది ఏమనుకుంటారంటే జాతకపరంగా నాకు అమోఘమైన దశలు నడుస్తున్నాయండి, మేము ఉత్తరముఖంలో ఇల్లు కట్టుకున్నాము అయినా కూడా ఆశించిన అభివృద్ధి లేదు, ఎందుకు ఇలా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు, ఉత్తరం చాలా మంచిదని వాస్తు పండితులే వచ్చి చూసి చెప్పారంటే ఉత్తరం దిక్కు మంచిదే కావచ్చు, కానీ అది మనకి పడిందా లేదా అన్నది గమనించుకొని కట్టుకుంటే అది అన్ని విధాలా బాగుంటుంది. ఒకవేళ పడనప్పుడు అందులోనే పడని వాళ్ళు కనుక ఉంటున్నప్పుడు కొందరికి ప్రత్యేకంగా అది పడదు కనుక అందులోనే ఉంటున్నప్పుడు జీవితంలో ఆశించిన విషయాల్లో అవరోధాలు అనేవి ఏర్పడతాయి. ఆశించిన విషయాలంటే ఏంటి? ఏ మనిషికైనా జనరల్గా అది వివాహం కావచ్చు, విద్య కావచ్చు, సంతానం కావచ్చు, ఎదుగుదల, జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలోనే ఇబ్బందులు. ముఖ్యంగా ఈ ఉత్తరం వల్ల ఇబ్బందులు పడే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అన్ని విధాలుగా బాగుండి జాతకపరంగా నడుస్తున్న ఉత్తరముఖంలో ఉండి మేము ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా వరకు అన్యోన్యత లోపాలు అనేవి జరగడం అనేది, లేకపోతే స్త్రీలకి ప్రధానంగా ఎదుగుదలలో సమస్యలు. ఎదుగుదల అంటే వాళ్ళు ఏదైనా వృత్తిపరంగా వెళదాం అనుకున్న ఏదో రకమైన ఆటంకాలు, మానసికంగా బాగుండకపోవడము, దానివల్ల వాళ్ళు ఎంతో బాగా చదువుకున్నా కూడా వాళ్ళు వృత్తిపరంగా ఎదుగుదల లేక ఉండిపోవడం అనేది, అవగాహన లోపాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక అది మనకి ఎంతవరకు పడిందన్నది ఫైనలైజ్ చేసుకుని ముందుకెడితే ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నమస్తే మేడం, నా పేరు గురుమూర్తి అండి, కానీ శ్రీని పిలుస్తుంటారు మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండి? 1/11 రాత్రి 1:45, 1/11/78 మేడం. 1 ఏమండి డేట్ ఆఫ్ బర్త్ క్లారిటీ లేదండి, మరొకసారి చెప్పండి. రాత్రి 1:45, 1వ నెల 1978 మేడం. 1వ నెల రాత్రి 1:45. ఏమండి మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. అలాగే మేడం. మరొకసారి చెప్పండి మేడం. తేదీ 11 రాత్రి 1:45, ఓకే. 1వ నెల 1978 మేడం. అంటే 12లోకి వస్తారు. 78 సమస్య ఏంటండి మేడం? నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఇంతవరకు అయితే వివాహం అవుతుంది మేడం. ఓకేనండి. నక్షత్రం తెలుసా అండి మీకు? నక్షత్రం మేడం. ఓకేనండి.
మీ సమస్యకు పరిష్కార మార్గం చెప్తారండి. పద్మజరాణి గారు ఉన్నారండి. ఉమ్. అంటే వివాహానికి సంబంధించిన ఇబ్బందికరమైనగా ఉందని అడుగుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న దశ కూడా శని మహాదశలో శని యొక్క అంతర్దశ దాదాపు 2015 దాకా దీని యొక్క ఇండికేషన్ ఉంది. ఆ శని జాతకానికి ప్లస్ చేయవలసిన వాడైనప్పటికీ ఉన్న స్థానం లాభస్థానం అయినప్పటికీ కూడా అది బాధక స్థానం అవ్వడం బట్టి కూడా చాలా విషయాలు ప్లస్ అవ్వవలసినవి సక్సెస్ఫుల్గా అయ్యే సమయానికి బాధ పెడుతున్నా చివరికి అది ప్లస్ పాయింట్లో అవుతుందో అందులో భయపడక్కర్లేదు. కానీ ప్రస్తుతం మనకి నడుస్తున్న దాంట్లో గోచారీత్యా కూడా ఎలా ఉంది అన్నది తీసుకుంటే ఇక్కడ ప్రస్తుతం గురుబలం అనేది చాలా వరకు తక్కువగా ఉంది. నడిచిన సమయాన్ని తీసుకున్నా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నో అనుకుంటూ ఉంటారు, దానికి సంబంధించిన లాస్ట్ మూమెంట్లో అది పెండింగ్లో పడిపోవడం అనేది ఏమవుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరిగా ఉండే సమయం అయితే ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. అయితే ఇక ముందు తీసుకున్నట్లయితే జూన్ దాటిన దగ్గర నుంచి అయితే మీకు సమయం అనేది చాలా వరకు గోచారీత్యా బలం అనేది ఒకటి వస్తుంది, అక్కడ ప్లస్ పాయింట్ వస్తుంది అక్కడ. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే బుధుడి యొక్క అంతర్దశ రావాలి. ఇది కూడా 2015 డిసెంబర్ దాకా దీని యొక్క ఇండికేషన్ అయితే కనబట్టలేదు. ఎందుకంటే బుధుడి యొక్క అంతర్దశ వచ్చాక మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. అప్పుడు మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఫేవరబుల్గా ఉండే అవకాశం కనబడుతుంది. ఈ లోపల ఏదైనా ప్రయత్నాలు చేసినా కూడా అవి కూడా ఇలాగే ఇప్పటిదాకా ఉన్నట్టుగానే సమయం వెళ్ళే అవకాశం ఉంది. అయితే 2015 డిసెంబర్ దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ టైం అయితే మీకు స్టార్ట్ అవుతుంది, మొదటిది అది. ఇక రెండో విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ ఏర్పడుతున్న ఆటంకాలని తొలగించుకోవడానికి మీ వైపు నుంచి మీరు పాటించవలసిన పరిహారాల్లో ఆల్రెడీ చేతికి ఏదైనా మామూలు నీలం ఏమైనా పెట్టుకుని ఉన్నారా, లేకపోతే ఇప్పటిదాకా ఏదైనా వేరే నవరత్నాలుగానే ఏమైనా ధరించి ఉన్నారా, ఏమీ అవసరం లేదంటే ఇంద్రనీలం అనేది 1 క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోవడం అనేది. అలాగే వాస్తుపరంగా కూడా వెస్ట్లోనే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈస్ట్ అనేది అంత ఫేవరబుల్ కాదు, నార్త్ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. లేకపోతే మీరు ఉండే ఇంటికి ఏమన్నా తూర్పుపరమైన ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వెస్ట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నది కూడా గమనించుకోండి. అలా ఉన్నప్పుడు కూడా జాతకంలో మిగిలిన దశలు బాగున్నా మీకు ఈ రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది, అదొకటి గమనించుకోండి. శనికి సంబంధించిన జపాలు ఒకటి బాగా చేయించుకోండి విశేషంగా. ఇవన్నీ చేయించుకున్న మీదట మీరు ఆశించిన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మీ పేరండి? పేరు వెంకటనారాయణ అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 30/3/1976 అండి. టైం అండి? టైం ఉదయం 9:30 అండి. ఎక్కడ పుట్టారండి? మేము వచ్చేసి మార్కాపురం అండి, ప్రకాశం జిల్లా. ఓకేనండి, నక్షత్రం తెలుసా మాకు అండి? వచ్చేసి వ్యాపారాల్లో కొంచెం నష్టం వచ్చేసిందండి. వ్యాపారాల్లో మళ్ళీ మాకు ఎట్లా ఉంటుంది, పోతే కొంచెం రాజకీయంగా ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. తప్పకుండా తెలుసుకోవచ్చండి. నక్షత్రం ఏంటండి? నక్షత్రము తెలియదండి. పర్వాలేదులే. ఓకేనండి, ఓకే. పద్మజరాణి గారు చెప్తారండి. ఇప్పుడు అడుగుతున్న దాని ప్రకారం ఏంటంటే చేస్తున్న ప్రొఫెషనల్గా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురయ్యాయి వ్యాపార పరంగా, దాన్ని అధిగమించే అవకాశాలు ఎలా ఉన్నాయన్నది ఒకటి, రాజకీయంగా ఎలా ఉంటుందన్నది ఒకటి అడిగారు మీరు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న సమయాన్ని తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ మనకి అష్టమ శని ప్రభావం అనేది మనకి గోచారరీత్యా కనబడుతుంది, మొదటిది అది. రెండోది అతి ప్రధానంగా నడిచేది కూడా శుక్ర మహాదశ అనేది నడవడం. ఆ శుక్రుడు ఈ జాతకానికి +-2 న్యూట్రల్గా ఉండే ప్లానెట్గానే చెప్పాలి. అది ఉన్న స్థానం కూడా మీకు రాజ్యస్థానం అంటే ప్రొఫెషనల్ ప్లేస్లోనే ఉండడం అనేది జరుగుతుంది. ఆ శుక్రుడిలో కూడా మీకు సూర్యుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అంటే ఆ సూర్యుడిని కూడా మనం తీసుకున్నట్లయితే సూర్యుడి యొక్క అంతర్దశ దాదాపుగా 2013 నవంబర్ దాకా ఉంది. ఆ తర్వాత చంద్రుడి యొక్క అంతర్దశ వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాల్లో పడుతున్న కష్టానికి తగినంత ప్రతిఫలం వచ్చేదానికన్నా కూడా అనుకోని తలకాయ నొప్పులు, చికాకులు, అనుకోని సమస్యలు అనేవి అధికంగా ఉండడం, ఏది చేద్దాం అనుకున్నా కూడా చివరి నిమిషంలో దాగిపోవడం అనేది, దానివల్ల ఆర్థిక పరంగా నష్టాలు, మానసికంగా వేదనలు ఉండే సమయంగానే దీన్ని చెప్పాలి. కాబట్టి మొట్టమొదటి దీన్ని మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అది కూడా మీకు అన్ని విధాలా బాగుండాలి అంటే 2015 తర్వాత నుంచే మీకు ఇండికేషన్ అనేది ఫేవరబుల్గా ఉందంటే 2014 జూన్ జూలై దాటిన దగ్గర నుంచే ఫేవరబుల్గా ఉండబోతుంది. ఎప్పుడంటే మీరు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే. మొట్టమొదట మీరు ఉండే ఇంటికి ఏమన్నా పడమర ముఖంగా సమస్య ఉందా అంటే పడమర పెరిగినా తగ్గినా, పడమరలో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, పడమర ముఖద్వారమే ఉన్నా అంటే ఎంట్రన్స్, ఎక్స్టెన్షన్, కట్, క్రాస్ ఇవన్నీ ఈ రకంగా ఉంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ముందర అది కాకుండా చూసుకోండి, మిగిలిన దిక్కులన్నీ కూడా యాజిటీస్గా మీకు బాగానే పడతాయి. ఇక రెండోది వచ్చేప్పటికీ దాంతోపాటుగా నైరుతి అనేది ఎవరికి పడదు, నైరుతి పరంగా కూడా ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను చెప్పేది ముఖద్వారం గురించి, లేకపోతే ఆ స్థానాల్లో ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అన్న విషయం, ఇది ఒకటి గమనించుకోండి. రెండోది అష్టమ శని ప్రభావం అనేది దానివల్ల కూడా మీకు చాలా వరకు గజిబిజిగా ఉండే సమయంగా ఉంది కనుక శనికి సంబంధించి ఏమైనా జపాలు చేయించుకోవడం అనేది కూడా చాలా చాలా మంచి ఇండికేషన్. ఇవన్నీ చేసుకున్న మీద 2014 జూన్ జూలై దాటిన దగ్గర నుంచి మీరు ఆశించిన విషయాల్లో నెమ్మదిగా గ్రోత్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. పద్మజ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో సూచనలు కూడా అందించారండి. ధన్యవాదాలండి.